అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది సుదీనంగా భావిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా నుంచి గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి చరిత్ర ఉంది. అలాగే ఖమ్మం నుంచి డిప్యూటీ స్పీకర్గా, ఖమ్మం నుంచే చీఫ్ విప్గా, ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మళ్లీ ఆర్థిక శాఖ మంత్రిగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఖమ్మం నగరానికి సంబంధించి నగర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి, ఓబీసీ సెల్ నుంచి కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు పెద్ద ఎత్తున పట్టి విక్రమార్క గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మైనార్టీలకు ఏదైతే బడ్జెట్ ఎలకేషన్ జరిగిందో అదే బడ్జెట్ ఓబీసీలకు కూడా, మైనార్టీలకు కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ ఖర్చు పెట్టడమే కాకుండా ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి వర్గాల్ని పైకి లేపేందుకు చేపట్టినటువంటి 6 గ్యారంటీల స్కీమ్ ఏదైతే ఉందో వాటికి కూడా 53,000 చిల్లర కోట్ల రూపాయలు ఎలకేషన్ చేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చాలా పెద్ద అచీవ్మెంట్ గా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 6 గ్యారంటీలు అమలు పరచడమే కాకుండా పూర్తి స్థాయిలో అట్టడుగున ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాకుల్ని గద్దలకేసేది అట్లా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో బడ్జెట్ లో సమపాలన న్యాయం జరిపి వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ని పెట్టడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఆ అవకాశం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు భట్టి విక్రమార్క గారికి రావడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో 3 మంత్రుల సారథ్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కూడా పెద్ద స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, మహిళలకు పెద్దపీట వేస్తూ ఇందిరమ్మ డైరీ పేరిట వాళ్ళని బలోపేతం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు చేస్తుందని, అదే రకంగా ఇండస్ట్రియల్ పరంగా కూడా ఖమ్మం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోతుందని ఈ 3 మంత్రులకు కూడా ఈ రకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. సామాన్యులు కూడా అందరూ హర్షం వ్యక్తం చేయాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజులు భారతదేశ సర్వోన్నతాభివృద్ధికి పాటుపడుతుందని చెప్పేసి సందర్భంగా తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.